నువ్వు బ్యాప్టిజం పొందడం ద్వారా నువ్వు నీ పాపాలను క్షమింపజేసుకుంటావనే సంగతి నీకు తెలుసా? నువ్వు అటు ఫోటో తీసి కాబట్టి నీవు నీ పాపాలను క్షమింపజేసుకుంటావనే సంగతి తెలుసా? నువ్వు యేసుక్రీస్తుని ధరించుకుంటావని తెలుసా? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతావనే సంగతి తెలుసా? నిన్ను యేసుప్రభు స్వయంగా ఆయన తన సంఘం అయినటువంటి ఆ రక్తం చేత కట్టబడినటువంటి ఆ సంఘంలో నిన్ను ఆయనే తీసుకొచ్చి జాయి చేస్తారని తెలుసా? ఇప్పుడు నువ్వు పరిశుద్ధుల సహవాసంలోనికి గుంపులు యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడుగా అంగీకరించి యేసుక్రీస్తులో బ్యాప్టిజం పొందడం ద్వారా తాను పాపాలన్నీ క్షమింపజేసుకుంటుందని, ఆమె పరలోకంలో ప్రవేశిస్తుందని, అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మని వరం పొందుతుందని, పరలోకంలో ఆమె ప్రవేశించడానికి అవసరమైనటువంటి అన్ని విషయాలను స్వయంగా యేసుప్రభువే చూసుకుంటారని, యేసుక్రీస్తుని దేవుని కుమారుడని